ఇక మొత్తానికి ఒకప్పుడు తెలంగాణ సమాజం అంతా నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. నైజాం సర్కార్ మెడలు వంచింది. అలాంటి గడ్డపైన మళ్ళీ నియంత పేర్లు వినిపించడం పైన పౌర సమాజం కూడా గుర్రుగా ఉంది. రైట్, ఇక డిక్టేటర్ డైలాగ్స్ పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు స్వాతి గారు, బీజేపీ నాయకులు, నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, మస్తానరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. మిట్ట నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి, ప్రజాస్వామ్య తెలంగాణలో ఎందుగలడు అందులేడు అన్నట్టుగా పాలన సాగిస్తామన్నారు మీరు అధికారంలోకి రాకముందు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆక్రమణలో కూల్చివేతకు హైడ్రా హిట్లర్ స్ఫూర్తి అని సీఎం వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం కాదా? మీరేం చెప్తారు మిట్ట నర్సయ్య గౌడ్ గారు? వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్గా ఉంది. నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఏ విషయంలోనైనా మంచిని గ్రహిస్తే తప్పు లేదు, చెడును గ్రహిస్తేనే తప్పు. ఇప్పుడు హిట్లర్ కోర్ టీము హైడ్రాని పెట్టుకొని వాళ్ళ లక్ష్యాన్ని సాధించారు, మంచిగా చెడు అనేది. కానీ అది మంచి చెడు పక్క పెడితే ఒక వజ్ర సంకల్పముతోటి కూడినటువంటి వర్డును తీసుకొని ఏదైతే వాటర్ బాడీస్ను ఆక్రమించుకున్నారో, లేకపోతే గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకున్నారో, పార్కుల స్థలాలు ఆక్రమించుకున్నారో, వాటిని క్లియర్ చేయడంలో తప్పలేదు. రెండో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక సర్వే చేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మూసీని ఆక్రమించుకొని 28,000 కట్టడాలు ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా తొలగించవలసింది అని అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ చెప్పిండు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అయితే, అసలు మీరు చూడొద్దు, ఇమీడియట్లీ మీరు బుల్డోజర్లు తీసుకుపోయి తొక్కిచ్చేసేయండి అని ఆర్డర్స్ ఇష్యూ చేసిన వీడియోలు మన దగ్గర చక్కర్లు కొడతా ఉన్నాయి. అంటే వీళ్ళు చేస్తేనేమో తప్పు లేదు, మేము వాళ్ళు చెప్పిన పని మేము కొనసాగిస్తే తప్పు వచ్చింది. 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని 6 చెప్తారు, వీటిని తొక్కిచ్చేసేయండి, పీకిచ్చేసేయండి, నోటీసు కూడా అవసరం లేదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పి మేము అదే పని క్లియర్గా చేస్తూ ఉంటే తప్పు పడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? రెండో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఏ మాట కూడా తప్పు కాదు. అంటే ఇప్పుడు కిమ్ము విషయం తీసుకున్నాడు. కిమ్ము విషయం ఎందుకు తీసుకున్నారండి? ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా పరిపాలన కానీ, ఎన్నికలు కానీ, నామినేషన్ల పర్వం కానీ జరగాలి. కానీ మొన్న రాజ్యసభ విషయంలో ఏం చేసిందండి భారతీయ జనతా పార్టీ? ఈ మధ్యప్రదేశ్లో మన నటరాజన్ గారు వేసినటువంటి నామినేషన్ను తిరస్కరించడానికి వాళ్ళకు దొరికినది ఏంటంటే కేసు, రిజిస్టర్ కాని కేసు, ఎఫ్ఐఆర్ లేని కేసు, కేవలం లీగల్ నోటీస్ ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఆమెను తొలగించారు, నామినేషన్ రిమూవ్ చేసిరు. కానీ అదే ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో వాళ్ళకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలలో అన్ని ఖాళీలు పెట్టి పేరే తప్పుగా రాస్తే 24 గంటల టైం ఇచ్చి రాపించుకొని వాళ్ళను పాస్ చేసిరు. మరి ఇది నియంత అంటారా, లేకపోతే ప్రజాస్వామ్యం అంటారా, చట్టాన్ని గౌరవిస్తున్నారా? ఇలా ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు? నేను అంటున్నా, వారు అంతవరకే ఆపిరు. కానీ నేను అంటున్నా, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లాగో మీరు తుంగలో తొక్కిరు. మరి మీరుగా రాజుగా ప్రకటించుకోండి. రాజుగా ప్రకటించుకుంటే ఎవరు అడ్డం రారు కదా. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఉండొద్దన్న ఏకైక లక్ష్యంతో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. జాతీయ పార్టీల వాయిస్ నొక్కేస్తూ ఉన్నారు. ఏం పనులండి మీరు చేసేది? ఏమన్నా ప్రజాస్వామ్యమేనా ఇది? అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారము అందులో ఉన్నటువంటి అవి కూడా పాలన చేయరా మీరు? 223 సెక్షన్ ప్రకారం ఈ చీఫ్ జస్టిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అన్ని పవర్స్ ఉన్నాయి, దాన్ని రిస్టోర్ చేయరా మీరు? మరి మీ వారికి 24 గంటల టైం ఎట్లిచ్చి రాపించుకుంటారు? ఇక్కడ నటరాజన్ గారికి ఇమీడియట్ అసలు కేసే కాదు, అది కేసే కాదండి. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఏం చెప్తున్నది? 2 సంవత్సరాల కంటే పైచీలకు శిక్ష పడే కేసులను, రిజిస్టర్ అయిన కేసులను, అందులో ఎఫ్ఐఆర్లోని పేరున్న కేసులను ప్రస్తావించాలని ఉన్నది. కనీసం ప్రైవేట్ కేసు అయితే ఈ ఫ్రేమ్ చేసినటువంటి కేసులను ప్రస్తావించాలని ఉన్నది. ఇంకో ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది అంటే, ఈరోజు నాంపల్లి కోర్టులో ఆ కేసును తీసేసింది, కేసే లేదు. ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే దాన్ని రిటర్న్ చేసింది. మరి వీళ్ళని నియంత అనకపోతే, కిమ్ జాన్ ఉండనకపోతే ఏమనాలండి వీళ్ళను? అంటే వీళ్ళకి ఏం కళ్ళు గిట్లా కనిపించవా? అంటే ప్రజాస్వామ్యమా, లేకపోతే నీ ఇంటి స్వామ్యమా? అంటే నీ సొంత రూల్సా, లేకపోతే చట్టము పరిపాలన చేస్తుందా? మరి ఏమని మాట్లాడాలండి వీళ్ళను? వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడినేమో కరెక్ట్ అవుతాయి, అవే పనులు మేము చేస్తేనేమో తప్పు అవుతాయి. వీళ్ళు పరిపాలనలో కనీసం చట్టాలను ఉల్లంఘిస్తే అది రైట్ అవుతుంది. వాళ్ళ అభ్యర్థికి 24 గంటల టైం ఇస్తే రైటు, వేరే అభ్యర్థికి అసలు కేసు లేని కేసు ప్రకారం కొట్టివేస్తే అది రైటు.
మరి ఏం మాట్లాడాలండి? ముఖ్యమంత్రి గారి చుట్టూ ఏదో ఏం వివాదాలు ఉన్నాయండి? వారు మనసులో ఏదుందో కుండ బద్దలు కొట్టినటువంటి చెప్పే నైజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. వారు మాట్లాడిన ప్రతి మాట నిజం. ఈ రోజు బీజేపీని కాపాడడానికి బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు కూడా ముందరికి వచ్చేసి వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఈ మాట ఎందుకు మాట్లాడినంటే కాంగ్రెస్లోనే లీక్ వీరులు ఉన్నారు, కట్టప్పలు ఉన్నారు, వాళ్ళే పంపించారని ఎందుకు ఈ పురద తల్లుతా ఉన్నారంటే ఈ చర్చ ఇటు సైడ్ మళ్ళాలే. వాళ్ళు అంటే నరసింహగౌడ్ గారు హైడ్రా చర్యలను ఆపేయాలని మీనాక్షి నటరాజన్ అన్నందుకే ఆమె పైన పగబట్టి రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేటట్లు కేసు వివరాలు లీక్ చేశారని మీ దాంట్లోనే బీజేపీకి కోవర్ట్లు ఉన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. చక్రి గారు, అసలు విషయం ఏంటంటే వాళ్ళు తప్పు చేసిండ్రు, ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రజలలో ఈ విషయం వెళ్ళొద్దు అని అంటే దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసి మీ దాంట్లో లీక్ వీరులు ఉన్నారు, మీ వాళ్ళే ఇచ్చిర్రు, ఇగో ఇవన్నీ ఈ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాస్తవాలు అవి కావు. వాళ్ళు చేసింది తప్పు. ఆర్ఓను గుప్పిట్లోకి తీసుకొని రిజెక్ట్ చేసింది 100% తప్పు అని దేశవ్యాప్తంగా కూడా కూస్తూ ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ తోటి మాట్లాడించారు. దాన్ని డైవర్ట్ చేయడానికి మీదంటే లీకు వీరులు అన్నారు, కట్టప్పలు అన్నారు, ఎవరో ఇచ్చిర్రు అన్నారు. అసలు కేసే లేదు కదండి. నేను ఏమంటున్నా, ఆ కేసే అయితే ఇవాళ నాంపల్లి కోర్టు ఎందుకు రిటర్న్ చేసింది? మరి కేసును ఎందుకు పుటప్ చేపియలేదు? అసలు కేసు కాని కేసు, ఈ లీగల్ నోటీసు. నేను ఇంకొక విషయం కూడా నటరాజన్ గారు చెప్పారు, ఒకవేళ నోటీసు వస్తే కూడా రాయమని అందులో ఒక కాలం ఉంటే రాసేవాళ్ళం మేము. అందులో లేదు కదండి. అంటే కేవలం నేను ఇంకొక విషయం చెప్తుంటే ఇది ఒక పెద్ద కుట్ర. ఎందుకు ఈ మాట చెప్తుందంటే మధ్యప్రదేశ్లో 228 సీట్లలో 162 సీట్లు బీజేపీకి ఉన్నాయి, 62 సీట్ల పైచీలకు మాకున్నాయి, మిగతా ఇండిపెండెంట్లకు ఉన్నాయి. అక్కడ 58 ఓట్లు వేస్తే ఒక రాజ్యసభ మెంబర్ ఎన్నికైతారు. మరి 162 సీట్లు ఉన్న బీజేపీకి 116 సీట్లు రెండింటికి పోతే 44, 46 ఉన్నాయి. మరి వాళ్ళకు కావలసిన మూడో అభ్యర్థికి కావలసిన ఓట్లు వాళ్ళకు లేవు. కానీ వాళ్ళు కావాలని మూడో అభ్యర్థిని పెట్టి ఇక్కడ అంటే కాంగ్రెస్ వాళ్ళని ఎట్లాగో ఈ నోటీస్ పెట్టి చివరి మూమెంట్ లో వీళ్ళని తీస్తామని కుట్ర చేసి దానికి సంబంధించిన ఆర్ఓను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆ ఆర్ఓ కూడా ఎవరంటే వాళ్ళకు దానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఏమని విన్నా నేను ఏమంటున్నానంటే ఇదంతా కుట్ర ప్రకారం నటరాజన్ గారిని ఒక లేడీ, ఒక గాంధేయవాది సీటును చోరీ చేసిండ్రు. అందుకే మేము సీటు ఏమని అంటున్నాం, ఓటు చోరీ, సీటు చోరీ అంటున్నాం. వీళ్ళు నియంతలు అంటున్నాం, వీళ్ళకు చట్టాలంటే విలువ లేదు అంటున్నాం. కాబట్టే వ్యవహరిస్తున్నటువంటి మోడీ గారిని కిమ్ జాన్ ఊంగ్ అని కూడా మేము అంటున్నాం. అసలు విషయం అది. దీన్ని డైవర్ట్ చేసి గుమాయించి ఫిరాయించి మా నెత్తి మీద ఏదో చేపెడతామంటే మేమేం పిచ్చోళ్ళం కాదు, ప్రజలేం పిచ్చోళ్ళు గారు. కాబట్టి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినో వాస్తవం. ఇలా తుంగలో దొక్కినటువంటి భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి చట్టాలను అన్నింటినీ తుంగలో దొక్కి ఇలా అపాసుపాలు అవుతా ఉంది. మేము దీన్ని ప్రజలలోకి తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి ఇది మేము క్లియర్ గా ప్రకటించడం ప్రజలతో. ఇక్కడ నియంత్రణ పేర్లు ప్రస్తావించడమే అక్కడ చర్చకు తావిస్తుంది రేవంత్ రెడ్డి మాటలు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఈ కిమ్ కంటే దారుణంగా ఉంది కదా పరిస్థితి. కిమ్ ఏం చేస్తాడు సార్? అక్కడ ఓట్లు అంటే అక్కడ ఎలక్షన్లు జరుగుతాయి ఉత్తర కొరియాలో, కానీ బటన్ ఒకటే ఉంటుంది వాళ్ళ పార్టీకి సంబంధించిన బటన్. నరసింహగౌడ్ గారు మాట్లాడాలి. నొక్కాలి. మరి అట్లనే జరుగుతుంది కాబట్టి నీ అంత అంటున్నాం మేము. రైట్ మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు.